దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంత అవకాశం ఇచ్చినందుకు సిస్టర్ మరి అమ్మగారు పాస్టర్ అమ్మగారు వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఏలియా బ్రదర్ గారు పాస్టర్ గారు కూడా మరి ఆయన లేట్ అవుతుంది, అంతే కూడా ఆయన కూడా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎప్పటి నుంచో మేము అభిమానంగా ప్రేమగా కలిగి ఒకరితో ఒకరు ప్రేమ కలిగి నడుచుకుంటాం. సేవకులంటే ఒకరితో ఒకరు ప్రేమ కలగాలి. మనం అలా నడుచుకుంటే క్రీస్తులోను నలుగునట్టు, క్రీస్తులోను సహవాసం ఉన్నట్లు, క్రీస్తులోను ఆయన భాగములు తెలుసుకుని లోతైన భాగములు నడవాలి. ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో సమస్యలు వచ్చినాయి, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, అనారోగ్యం వచ్చింది. అయినా సరే దేవుని మాత్రం నేను ఎడవలేదు, ఆయనను ఎడవలేదు, ఎడవలేదు. దేవుడికి స్తోత్రం. ఎందుకు ఎడవలేదంటే సమస్యలకి పోరాడే జయించాలి. ఆయన ఎంతవరకు పోరాడుతున్నాం, ఎంతవరకు జయిస్తున్నాం? క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు కాదా అని నా ఉద్యోగం తెలుసుకుని ఆయన ఎంత త్యాగం చేశారు కాదా, ఆయన కోసం మనం ఎంత త్యాగం చేయాలి? అనేక కుటుంబాలు ఉన్నాయి, రక్షణ కావాలి, మార్పు కావాలి, సమాధానం పడాలి, ఐక్యత పడాలి. అన్ని విషయాల్లో క్రీస్తు ప్రేమ మనం ఎలా నడుచుకోవాలి, క్రీస్తు ప్రేమ ఎలా జయించాలి, క్రీస్తు ప్రేమ ఏ రకంగా ఆయన అంచెలుగా లోతైన భావం ఏ రకంగా మన కోసం ఎంత త్యాగం చేశాడో ఆ లోతైన భావములను ప్రతి కుటుంబంలోను ఏకరీతిగా ఏక మనసుతో భార్య లక్షణాలు కానీ, భర్త లక్షణాలు కానీ, కుటుంబాల బిడ్డల విషయ లక్షణాలు కానీ ఏ రకంగా నడవాలి అని మన అన్ని విషయాలు లోతైన భావంలో ఈ క్రీస్తు సకం మన కోసం ఎంత పెట్టాడు. నేను చాలా విషయాలు సమస్యలు పడ్డా, అనారోగ్యం వచ్చింది. మరి ఆనాడు 2019లో కరోనా వైరస్ వచ్చింది. మనం సరిపోతానుకున్నా 18 రోజులు ఉరుములు పెట్టేయాను. ముగ్గురిని, ఒక సహోదరుడు నేను. అప్పుడు కూడా నేను సమస్యలు ఉన్నా. కొద్దిగా జ్వరం వస్తే చాలు, కొద్దిగా జలుబు చేస్తే చాలు హాస్పిటల్ తీసుకుపోతాం, అతను కరోనా దోషం చేస్తాం. ఇలాగా ఎంతమంది చనిపోయారు. అయినా సరే ఆ అపాయం నుండి, ఆ తెగుల నుండి రప్పించి ఈ రోజుల్లో నన్ను ఎంతగా వాడబడుతున్నానంటే అది దేవుడికి ఇచ్చిన మహిమ అనుకోవాలి. లేదా నేనే చేసింది దేవుడికి తన రక్తముతో కడగబడిగా చెందించిన ఒక వ్యక్తిగా ఆయన దాసుగా ఉన్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏ రకంగా ఉన్నాం అంటే క్రీస్తులో ఉన్నాం. క్రీస్తులో ఎలా నడుచుకోవాలి మీకు సందేశం రావాలి. చెప్పాలంటే చాలా టైం సాగు. అందుకని బెదగాడు వచ్చిన దాకా నేను మాట్లాడుతున్నాను, తర్వాత ఆయన మాట్లాడతారు. మరి పద్యంగా చక్కటి పాటలు యవనస్తురాలు అమ్మ వందనాలమ్మ, దేవుడిని బహుమతి ఇచ్చిన కాక. ఎందుకనక యవనస్తురాలు చక్కటి సంగీతం, చక్కటి వాయిస్. అంటే నా గొంతుకు బాగాలేదండి, చెప్పుకుంటూ వస్తున్నాను చాలా సంఘాల కోసం. మరి ఆ వాటర్ వల్ల కొద్ది ప్రాబ్లం వల్ల కొద్దిగా వాయిస్ తేడా ఉంది, క్షమించాలి. దేవుడికి స్తోత్రం. అందుకని నేను మాట్లాడబోతున్నాను. ప్రిమిట్లరా చక్కగా యవనస్తులు పాటలు పడండి. మీరు యువన కాలంలో ఎదుగుతున్నారు, మీరు ఇంకొకరు నేర్పించాలి. కుటుంబం బాగుంటేనే సంఘం బాగుంటుంది. దేవుడికి స్తోత్రం. కుటుంబం పాడకపోతే సంఘం ఉంటుందా? కుటుంబ ఆత్మీయులుగా పంచిన వాళ్ళు సేవకుడే. అందరితో ప్రేమ పాటించాలి. అమ్మగారైనా కొన్ని కష్టాలుంటాయి, అయ్యగారైనా కొన్ని కష్టాలుంటాయి. వాటిని ఎదిరించి సంఘములు పెద్దలు కూడా అర్థం చేసుకుని మన కోసం
ఏ రకమైన స్థితికి నడుచుకుంటాడు. అందుకని మనము కూడా అర్థం చేసుకుని సంఘాన్ని కట్టుబట్టు ఉండి మనం వెలుగు సంబంధంగా ఉండాలి. ఎలా ఉండాలండి? సంఘం క్రీస్తు, క్రీస్తు కొరకు మనం వెలుగు సంబంధములుగా, వెలుగు సంఘములుగా నడవాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఏ రకంగా నడవాలి క్రీస్తు కోసం అని ఇప్పుడు సందేశం ఇస్తాను. ఫిలిష్తీయుల గ్రంథం చూడండి. ఫిలిష్తీయులకు 3:17 సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోనండి, మేము మీకు మాదిరై ఉన్న ప్రకారముగా నడుచుకువారికి గురిపెట్టి చూడండి. ఏమంటాడంటే ప్రభు, సహోదరులారా మనం ఎలా నడుచుకుంటున్నాము? తన పోలికతోను మన కోసం ప్రాణం పెట్టాడు కాదా? తన పోలికతో మన కోసం శ్రమ పడ్డాడు కాదా? తన పోలికతో మనల్ని ప్రయాసపడ్డాడు కాదా? ఆ ప్రకారంగా మీరందరూ మాదిరై ఉన్నా ఇలాగ నడుచుకోండి. నీ కోసం ఎన్నో విషయాలు గురిపెట్టి నేను చూస్తున్నా. ఇదిగో చూడండి సహోదరి సహోదరులారా, సేవకులారా, మీరు మాట్లాడుతున్నారా? దైవజన మాట్లాడుతున్నారా? వినాలి. ఎందుకనగా ఆయన క్రీస్తు శత్రువులుగా మార్పించే సేవకులు ఉన్నారు. మార్పు శత్రువులు ప్రేమించమని చెప్పాడు. అలాగే క్రీస్తు కూడా మన కోసం, మీ కోసం ఎంతో త్యాగించిన మీ శత్రువుల్ని ప్రేమించండి, మీ బంధువులు ప్రేమించండి, మీ సహోదరులు ప్రేమించండి, మీ బిడ్డలు ప్రేమించండి, మీ పక్కన సహోదరులు బంధువులు కానీ ఆളുలు ప్రేమించండి. ఇదిగో మీ కోసం మాదిరై ఉంటున్నారా? ఉండకండి. మౌనమై ఉంటున్నారా? కాదండి. క్రీస్తు కోసం సహోదరులా ఎలా నడవండి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎలా నడుచుకోవాలండి? మంచి కార్యం. ఎలాగండి? మంచి కార్యము నడుచుకోవాలంట. అదే విషయంలో అర్థం చూడండి. 3వ యోహాను 1:11 ఏముందండి? ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, ప్రియుడా, చెడు కార్యములు గాక మంచి కార్యము చేయండి, మీకు మంచి ఫలాలు ఇస్తాను. కానీ చెడు చేయకండి. ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఎలా నడుచుకుంటున్నారు అలాగే దేవుడు కూడా మంచి కార్యం చేయాలని. దేవుడికి స్తోత్రం. మీ ఇంటిలో చెడు ఉండొచ్చు, మీ ఇంట్లో శ్రమ ఉండొచ్చు, మీ ఇంటిలో మీకు సమాధాన పడలేకుండొచ్చు, చెడు వచ్చు. కానీ చెడు కార్యము కాదు, మంచి కార్యం చేస్తానడు నా ప్రభు. ఎంతవరకు అండి? ఆయన అసాధ్యమును చేయనంత గొప్ప సంగతులు తెలియజేస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను సరించి జాగ్రత్తగా నడుచుకోండి. మేలు చేయని వారు దేవుడి సంబంధాలు. ఎలాగండి? మేలు చేసిన వాళ్ళు ఏమండి? దేవుడి సంబంధం. కీడు చేసిన వాళ్ళు, కీడు చేసిన వాళ్ళు ఏమవుతారు? సైతాన సంబంధులు. మేలు చేసిన వారేమో దేవుడి సంబంధులు, కీడు చేసిన వాళ్ళేమో సైతాన్ సంబంధం. సైతాన్ ఏం చేస్తాడండి? ఎవరి ఇంట్లో పడదామా, ఎవరిని గెలిపిద్దామా, ఆని పడదామా అని ఆడికి ఎంతో 24 గంటలు నిద్ర ఉంటాం సైతాన్ గారికి. ఏ టైం మన దేవుడు ఏంటండి? వెలిగించే దేవుడు. దేవుడికి స్తోత్రం. నువ్వు చీకటిలో పడిపోయావు, నువ్వు చీకటి సంబంధం అంటావు. నిన్ను మార్చాడు, మార్పు తీసుకొచ్చాడు, ప్రతిఫలం ఇచ్చాడు, వెలుగు తీసుకొచ్చాడు. ఆయన ప్రకాశించి మంచి కార్యం చేయాలి. చేస్తాను. ఎలా చేస్తాడు? మనం నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? మంచి ఫలాలు ఇచ్చే నడుచుకోవాలి. దేవుని సంబంధములుగా ఉండట్లు
దేవుని సంబంధములుగా నడుచుకున్నట్టు, దేవుని సంబంధములుగా ఆయన త్యాగముతో సహవాసముతో ఉన్నట్లు నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా చేస్తే దేవుడు చూసేవాడు ఏమండి చదవండి, కీడు చేయనివాడు దేవుడు చూసిన వాడు కాదు. కీడు చేసావా దేవుడు చూడతాం, కానీ తప్పిస్తాడు. మన ఎన్ని పాపాలు చేసినా తప్పిస్తాడు. కానీ కీడికి ప్రతి కీడు, ఆ కీడు ఎదురే ఎలా ఉండాలి? కీడికి ఎంత ఎదురుగా ఉంటున్నామో దేవుడి బిడ్డలు ఉంటున్నామా? కీడి సంబంధం ఉంటున్నామా? దేవుడి బిడ్డలు ఉంటున్నామా? దేవుడి సంబంధం రీతిగా ఉంటున్నామా? మంచి పాలన ఎదుగుతున్నామా? ఎలా నడుచుకుంటున్నాము? ఏకరీతిగా నడుస్తున్నామా అని మనం అనుగ్రహించి మన హృదయంలో ఎలా ఉండాలండి? మార్పు. ఈ మార్పు కోసం చూస్తాడు దేవుడు. మార్పు కోసం ఎలా నడుచండి? ప్రేమ కలిగి నడుచుకోండి. ఎలాగండి? ప్రేమ కలిగి నడుచుకోండి. మార్పు అంటే ప్రేమతో వస్తుందంట. అదే స్తోత్రం చూడండి. ఎపిల్స్ గ్రంథం చూడండి, ఎలా నడుచుకోవాలి క్రీస్తులో. ఎపిల్స్ 5:2 పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తాను దేవునికి అర్పణలుగాను బలులకు అర్పణలను అలాగనే మీరు ప్రేమ కలిగి జాగ్రత్త కానీ చెప్పండి. ఇదే పరిశుద్ధుల తగినది. ఇదేంటండి? పరిశుద్ధుల సంఘం, క్రీస్తు సంఘం, ప్రేమ కలిగి సంఘం. మనం ఎలాగండి? క్రీస్తులో మిమ్మల్ని ప్రేమించినట్లుగా పరిమళ వాసన. చూడండి, పరిమళ వాసన ఎలాగండి? మీరు మాసిపోయిన బట్టలు ఉతికితే దాని సువాసన ఎలా వస్తుందండి? అందులో చాలా చక్కగా వస్తుంది ఇస్త్రీ చేస్తే. అలాగే మన హృదయంలో ఉన్న భావం పరిమళ వాసనగా రావాలట. ఆయన ప్రేమించేవాడు. క్రీస్తుని మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను బలిగా అర్పించుకోనలేదా? అలాగనే మీరు ప్రేమ కలిగి నడవండి. మీలో జాగ్రత్తము అంటే పాపము ఏ విధమైన ఎత్తకూడండి. పవిత్రమైన ఉండాలి. పవిత్రమైన ఆలోచన రాకూడదు. లోపేదేమి ఉండకూడదు. నీటిని పేరైనా ఎత్తకూడదు అన్నది. ఎలాగండి? మన హృదయంలోనూ పేరులోన దేవుణ్ణి ప్రేమించినట్లు ఉండగానే మనం జాగ్రత్తము ఎత్తకూడదు. జాగ్రత్త ఏంటండి? పాపం. అది పాపం దూరముగా ఉండటమే దేవుడి చిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? పాపము దూరముగా పెట్టడమే దేవుడి చిత్తం. దేవుడి చిత్తం ఏంటి? నువ్వు నడతావా? దేవుడి సమాధి నడతావా? నడగదు. దేవుడి చిత్తం ఉండే కదా ఈ రోజు సన్నిధికి వచ్చి సాక్ష్యం వింటున్నాం, వాక్యం వింటున్నాం, చక్కగా పాటలు పాడుతున్నాం, ఆలోచన వస్తుంది, తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది. చదువు జ్ఞానం పెంచుకుంటాం. ఆలోచన భవిష్యత్తు ఏకైకములుగా ఉండి నీలో ఏమంటుంది? ప్రేమ కలిగి నడుచుకోండి. ఎలా నడుచుకోవాలి? మీలో జాగ్రత్త వద్దు. అది పాత జీవితం నలిగిపోయింది. గత మరి పాత సంవత్సరమా కొత్త సంవత్సరం అండి? పాత సంవత్సరం. దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు 2026లో వచ్చాం. ఈ జనవరిలో మరి ఇంత సందేశం మీకు ఇస్తానంటే ఈ నూతన వ్యక్తిగా, నూతన జీవితం, నూతన ప్రారంభం, నూతన పరిశుద్ధిగా ఎంచబడి మనలో ఉండి ఇప్పుడైనా మనలో ఉన్న పాపము
విడిచిపెట్టేసి జాగ్రత్తము దూరం పెట్టి మన పరిశుద్ధులుగా ఉండటమే అది దేవుడి చిత్తం. ఇలా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలండి? దేవుడి చిత్తం నడుచుకున్నట్లుగా ప్రేమ కలిగి ఉండాలి. ఏ సమస్య అయినా సిరినవ్వు అదే ప్రేమ నిన్ను జయిస్తుంది. నువ్వు సిరినవ్వు లేకపోతే నీ హృదయం ఏమవుతుందండి? కీడు వెళ్ళవుతుంది. అది దేవుడు చూడలేదు. అదే అన్నాడు దేవుడు, నన్ను ప్రేమతో నడిగి కలిగి ఉండండి. మరి నీతిని అనుసరించాలి. నీతి కావాలి. చాలా మంది కుటుంబంలో నీతి ఉండదు. ఎరా నీతిలో చదువుకోరా, ఎక్కడ చదువుకుంటాడు? ఎరా నీతిలో నడవరా, 10 మంది ఎలా మాట్లాడుతున్నావు, ఏ రకంగా మాట్లాడుతున్నావు? నీతిని అనుసరించు, నీతిని జాగ్రత్త, మన కోసం ఏం చేయబెట్టాడు కదా, ఈ నీతిని అనుసరించరా అని ప్రతి తల్లిదండ్రులు బిడ్డలు చెప్తే ఆ నీతిని ఆ ఇష్టం ఎలాగండి నోటికి ఏం మాట్లాడతారో తెలుసు. నీతిని ఎలా కాపాడుకోవాలి, నీతిని అనుసరించాలి. మన అర్థం ఎస్కేఎం చేయగలుగుతాం. ఎహెజ్కేలు 45:9. మరి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును. అలాగు చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చదువు. కారా కాసులను కారా పడిని కారా తుమ్మును ఒకటే పడియు ఒకటే తుమ్మును మీరెంచుకొనవలెను. మీరు ఏమందండి? యెహోవా అంటే ఇశ్రాయేలుకు అధిపతులారా, నా మాట అండి, మీరు దోచుకుంటున్నారా? దోపుడు సొమ్ము వద్దు. దేవుడు ఇచ్చింది దేవుడి నీతిని కాపాడుకోండి. అధిపతులారా, సహోదరులారా, దేవుడు సెలవిచ్చినాక మీరు అపరంపక నీతి న్యాయం అనుసరించండి. ఇలాగ ప్రభు యెహోవా మీకు సెలవిస్తున్నాడు. ఎందుకనక మనం ఎక్కువగా నీతిని సంపాదించాలి. ఇలాగ జాగ్రత్తగా ఉండండి. ఇశ్రాయేలు అన్నాడు పోరాడితే యేసుక్రీస్తు చెప్పుడు మాటల విన్నవాళ్ళు ధన్యులయ్యారు. ఎన్నెలు అందరూ నరకం పడిపోయారు. కానీ ఆనాడు మోసే చేతుల ప్రకారముగా మరి ఎంతో త్యాగం చేశాడు. ఆహారం లేక, మరి నీరు లేక, ఎన్నో విషయాలను కర్రై పామై కర్రై మరి మోసే ఏర్పాటు చేసిన సంగతులన్నీ ఈ బైబిల్లో ఉన్నాయి. ఈ బైబిల్ ప్రకారం నడితే మనం ఏ విషయాలను అనుసరించాలి, ఎలా నడుచుకోవాలి, వాక్యం అంటే వాక్యానుసారం నడవాలని ఈ బైబిల్లో ఉంది. మరి ఇరుమేగా చూడండి ఎలా నడుచుకోవాలి, వాక్యము మరి అనుసరించాలని. ఇరిమే గ్రంథం 11 11:6. ఈ మాటలన్నిటిని ప్రకటించుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకున్నది. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినమును మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని. నా మాట వినుడి అని పెద్దల కాడ లేచి చెప్పుచూ వచ్చితిని. ఓ అయినను వారు తమ దుష్టాహృదయములో పుట్టు మూర్ఖత చొప్పున వినకపోయేది, చెవియొగ్గిన వారు కాకపోయేది. వారు అనుసరింపవలెనని నేను వారికి ఆజ్ఞాపించి ఈ నిబంధన మాటలన్నిటిని అనుసరించి నడవలేదు కనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటిని వారి మీదకి రప్పించుచున్నాను. అక్కడ ఏముందండి? దుష్టు హృదయం. వాక్యం అనుసరించే హృదయం కావాలి. వాక్యం అనుసరించే నడిపించే విధానం కావాలి. అక్కడ మరి ఐగుప్తు దేశస్తులను రప్పించి ఆ దినమును గట్టిగా ఖండించారంట. ఇదిగో నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయన ప్రకారముగా సెలవిచ్చిదేమనగా యూదు పట్టణంలో యెరూషలేము వీధులారా, ఇదిగో దేవుడు అనుసరించే నీతిని అనుసరిస్తున్నారు కదా, ఇదిగో రాయండి. మరి అలాగే దేవుడు ఉన్నాడని తెలుసుకోండి. తెలుసుకొని ప్రకారముగా వాక్యము దేవుడే ఉండను, దేవుడే వాక్యములను
మీదులను చేసి మరి యూద పట్టులను ఖండించారు. కాకుండా దుష్టు హృదయము పాడైపోవాలి, మార్చుకునే వాళ్ళు మారారు, చెడిపోయిన వాళ్ళు చెడు. అదే అంటున్నాను, దేవుడు ఏంటంట, మీ ప్రేమ కలిగి ఎలా నడుచుకున్నారో మరి జాగ్రత్తగా కూడా అలాగే దూరంగా పెట్టి మన దేవుని సన్నిధిలో వచ్చాక పరిశుద్ధంగా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా నడుచుకోవాలండి? మేలే దారి అనుసరించాలంట. మేలే దారి అంటే దేవుడు మనం మేలే చేశాడు. మేలే దాన్ని మనం అనుసరించి దేవుడితో ఎలా నడవాలని మాట్లాడింది. ఒకటే తెలిసిన కదా చూడండి, ఒకటి దశనిలు 5 15 ఎవడనో కీడుకు ప్రతి కీడును ఎవరికైనా చేయకుండా చూసుకోండి. మీరు ఒకరి ఎడల ఒకరు మనుషులందరూ ఎడలను ఎల్లప్పుడూ మీరే దానిని అనుసరించి నడుచుకోండి. ఎలా అండి? మీరే దానిని అనుసరించి చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా నడుచుకోవాలండి? దేవుని యందు మరి కీడికి ప్రతి కీడిగా ఎవరు చేయొద్దు. దేవుడి పరిశుద్ధ స్థానంలో ఉన్నాం, దేవుడికి పరిశుద్ధంగా నడుస్తున్నాం, ఆయన సహవాసం అంటున్నాం, ఆయన మేలైందగా చూసుకోండి. ఒకరితో ఒకరు ఇందాక చెప్పండి, ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఎలా నడుచుకోవాలో అలాగే నడుచుకోవాలి. ఎల్లప్పుడూ మేలైంది అవుతాం. మేలు చేయండి, కిడి చేయండి. నేను చాలా మంది కూడా మరి సేవకులకి మేలు చేస్తాం, కానీ నా కిడి చేయండి. కానీ నా కిడి చేస్తే దేవుడు ఉంటాడా? లేదు. కానీ ఒకరితో ఒకరు ప్రేమ కలిగి నడుచుకుంటున్నాయి, ఒకరితో ఒకరు ప్రేమ కలిగి నడుస్తున్నాయి. అలా అన్నట్టుండి చెప్పనమ్మా. ఎల్లప్పుడూ సంతోషముగా ప్రతి విషయమునందును కృతజ్ఞతలు చెల్లించండి. దేవుని చిత్తం ఎలాగండి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. నా మందిరానికి వచ్చారు, సంతోషంగా ఉన్నారు కదా, సంతోషంగా ఉండండి. కీడుకు దూరం పెట్టండి, మేలైన దాన్ని చేయబెట్టండి. ఇంటిలోని మేలే చేయాలి, మేలు కావాలి మనకి. దేవుని మేలు చేస్తాడు. ఎక్కడెక్కడ ప్రార్థించండి. ఎంతవరకు ప్రార్థిస్తాం? ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము. ఆనాడు మరి దావీదు ముమ్మారుగా 3 సార్లు ప్రార్థన చేసి ఆయన మహారాజుకు ఎదురేసేసాడండి. ఆయన ఘనత, ఆయన సింహాసనము గర్జించి, ఎలుగుబంటిను గర్జించి పడగొట్టి ఒక గొర్రెని కాపాడి, ఈ మందల గొర్రెను నేను కాపాడాను కదా, రాజుని ఇంత హెచ్చుగా చేయాలి. ఆనాడు దేవుడు ప్రకారముగా దేవుడు రాజుని హెచ్చుగా చేశాడు దావీదు వచ్చని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలి. అలాగే కొలసలకి వెళ్తామండి. దేవుని యందు ఉండండి. దేవుని యందు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఆ విషయంలో చెప్పేసి మేము ముంచేస్తాం. మరి 5 రోజు కొలసలకి వెళ్తామండి. 2:7 కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసునందు అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపడిన వారే ఇంటి వల్ల కట్టబడుచు మీరు నెరవేర్చుకున్న ప్రకారము విశ్వాసమును స్థిరపరచబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకునేది. మీరు నేర్పవలసిన వారి ప్రకారం విశ్వాసమునందు సిద్ధపరచబడండి. దేవుని విశ్వాసముగా నిన్ను ప్రేమించాడు. దేవుని విశ్వాసముగా నీ కుటుంబాన్ని కాపాడాడు. దేవుని విశ్వాసముగా నీ ఆరోగ్య భయం తీసివేశాడు. ఎందుకని? నీ కన్నీరు చూశాడు, నీ బాధ చూశాడు. కృతజ్ఞతలతో మనం చెల్లిస్తున్నామా? మన ఎన్నిసార్లు వస్తున్నా కృతజ్ఞతలను? వారానికి 2 సన్నిధులు వస్తున్నామా? వచ్చి దేవుని కృతజ్ఞతలించి ఆయన విస్తరైన సన్నని ఇలా నడుచుకోండి. నడుచుకునేలా ఇప్పుడు దేవుని యందు మహిమేంటో నువ్వు కనబడతావు. ఆయన ఇచ్చే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు,
ఆదరించే దేవుడు, నడిపించే దేవుడు. నీ కష్టం వస్తే నేను ఆదరించేదా, నువ్వు ఆరోగ్యం బాగుపడితే నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అంటే అయ్యగారు ప్రార్థన చేయలేదా? ఆ ప్రార్థన సంఘ ప్రార్థన, దేవుడి ప్రార్థన, మీ అందరి ప్రార్థన దేవుడు అలిగించి దేవుడు మిమ్మల్ని ఎంత బహువుగా విస్తారమైన దీవించి తీసుకొచ్చేయండి. అది దేవుడి పరిశుద్ధ సంఘం మీరు నిలబడినట్టు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన పరిశుద్ధంగా ఉండాలి. జాగ్రత్తగా ఎంత దూరం పెడితే అంత పరిశుద్ధంగా మన హృదయంలో రావాలి. మార్పు అనే ప్రేమ, ఈ ప్రేమ ఉంటే మీ దేవుణ్ణి క్రీస్తులో శకం ఎంచబడినట్లుగా ఉండాలని ఈ వాక్యం రాయబడింది. అది ఎఫెసీయులకు వెళ్తాం చూడండి 5 ఎఫెసీయులకు 5:1 కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలిక నడుచుకోండి. ఎలా నడుచుకోవాలండి? కావున ప్రియమైన పిల్లలారా, దేవుని బిడ్డలారా, దేవుని పోలిక ఉంటున్నారా? దేవుని నడుచుకుంటున్నారా? కీడుకు దూరం పెట్టండి. ఇదిగో మీకోసం త్యాగం చేశారు కదా, ఇదిగో మీకోసం ప్రాణం పెట్టారు కదా, ఇదిగో మీకోసం మీకు శిక్షగా పాత్రలేదు కాదా, మీకోసం హింసపడ్డారు కాదా, మీ భరించలేదే, అందుకని మీకోసం త్యాగం చేసి ఆ తిరుగులో ఏమన్నా ఏ స్థితికి ప్రతి రక్తము ఒడ్డు మన ప్రయాసం పాపము క్షమించేసాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తుని మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉన్నట్లుగా ఎలా ఉండాలని దేవుడి పోలికతో నడవాలి. మరి అప్పగించుకుని తన గురించి అప్పగించుకున్నాడు. మనం ఎలా నడుచుకోవాలి? ఎలా నడుచుకోవాలండి? దేవుని ఎలా నడుచుకోవాలి? క్రీస్తుని నడవాలి. మంచి కార్యం చేయాలి. దేవుని ఎలా నడుచుకోవాలండి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. దేవుని ఎలా నడుచుకోవాలి? నీతిని అనుసరించి కుటుంబాన్ని నడుచుకోవాలి.